మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. ప్రజలలో లౌకికతత్వం పెరగాలంటూ పిలుపునిచ్చారు ఆవాజ్ కమిటీ నాయకులు. నెల్లూరు మినీ బైపాస్లోని ప్రజాశక్తి బుక్ హౌస్లో ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచురితమైన రంజాన్ ప్రత్యేక సంచికను నెల్లూరు అర్బన్ ఎంఈఓ అబ్దుల్ హమీద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా లౌకికతత్వాన్ని పెంపొందించడంలో భాగంగా ప్రత్యేక సంచికలను ముద్రించి ప్రజల ఐక్యతకు కృషి చేయడం అభినందనీయమన్నారు. జిల్లా కార్యదర్శి షేక్ రషీద్ మాట్లాడుతూ, ఆవాజ్ నిర్దేశించిన అభివృద్ధి, భద్రత, లౌకికతత్వం సూత్రాలకు కట్టుబడి ఆవాజ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం పనిచేస్తుందని, అందులో భాగంగానే లౌకికతత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుందన్నారు. రాబో రోజులలో కూడా మరిన్ని సంచికలు విడుదల చేసి తద్వారా మైనార్టీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి బుక్ హౌస్ ఇన్ఛార్జి కె అరుణ, ఆవాజ్ జిల్లా కమిటీ సభ్యులు షేక్ రియాజ్, మహమ్మద్ సర్దార్ అహ్మద్, షేక్ ఫయాజ్, పఠాన్ షబీర్ బాషా, షేక్ చాన్ బాషా, మాలకొండేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా ఒకరి కష్టాలు వాళ్ళ కష్టం వస్తే మనకు వచ్చినట్టు, మన కష్టం వచ్చి వాళ్ళు వచ్చినట్టు అందరం కలిసిమెలిసి ఒక తల్లి బిడ్డల్లాగా మన దేశంలో శాంతియుతంగా, ఆనందంగా అందరూ మెలిగే విధంగా, మెలిగే సమాజం వచ్చేదానికి ఈ ఆవాజ్ కమిటీ వాళ్ళు మొత్తం మీద కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం మాట్లాడే మాటలు వేరే వాళ్ళకి మానసికంగా ఇబ్బంది జరగకుండా మనం ప్రతిదీ ఆచితూచి మాట్లాడాలి. చాలా సున్నితంగా తయారవుతుంది మన దేశ పరిస్థితి, మన రాష్ట్ర పరిస్థితి. ఆవాజ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం తరఫున గత 3 సంవత్సరాల నుంచి రంజాన్ ప్రత్యేక సంచికని వేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మేము ప్రత్యేక సంచికని వేయడం జరిగింది. ఈ సంచికని మన ఎంఈఓ గారు హమీద్ గారు ఆవిష్కరించారు. వారికి చాలా ధన్యవాదాలు. ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా చాలా దగ్గరలో ధోరణులు పెరుగుతూ ఉన్నాయి. మత వైషమ్యాలని, మత విద్వేషాలని పెంచేదానికి చాలా శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆవాజుగా మేము లౌకికత్వాన్ని మాత్రమే కోరుకుంటాం. అందులో భాగంగానే ఈరోజు కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, మనమంతా మనుషులం అనే ఒక స్లోగన్ని మేము ఈరోజు ప్రజల్లోకి తీసుకొచ్చేదానికి భాగంగా ఈ యొక్క రంజాన్ ప్రత్యేక సంచికని మేము ఈరోజు తీసుకురావడం జరిగింది. ఒక వర్గం తక్కువ కావచ్చు, ఒక వర్గం ఎక్కువ కావచ్చు, అందరూ కూడా ఈ దేశ పౌరులమే, ఈ దేశంలో బతికే వాళ్ళమే, ఈ దేశంలో ఉన్న వాళ్ళమే. అందరినీ ఒకరొకరు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ గౌరవించుకోవాలి అనే లౌకికవాదాన్ని మేము మరింత ముందుకెళ్లేదానికి రాబోయే రోజుల్లో కూడా ఆవాజ్ మైనారిటీ డెవలప్మెంట్ ఫోరంగా మేము కృషి చేస్తాము. మైనారిటీల్లో ఉండే సమస్యల్ని మేము వీలైనంత ఎక్కువగా వాళ్ళు పరిష్కరించేదానికి కృషి చేస్తాము. అలాగే మాకు ఈ ఆవాజు ప్రత్యేక సంచిక వచ్చేదానికి చాలామంది హార్దికంగా ప్రకటనల ద్వారా, అలాగే సరికొత్త ఆర్టికల్స్ ద్వారా వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆవాజ్ జిల్లా కమిటీ నుంచి. థ్యాంక్ యూ.